ప్రజల ఆరోగ్యం కోసం మంచి డాక్టర్లని సిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మంచి డాక్టర్లని ఇక్కడికి తీసుకొచ్చి ఈ శిబిరాన్ని అన్ని విధాల సహాయ సహకరించినటువంటి మా మిత్రుడు మా నవీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నవీన్ గారి వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతికారు సార్ ఈ హాస్పిటల్లో. అంత మంచి గోపాలం గీకుండా అంత మంచి సేవలు అందిస్తారు. అందరితో కూడా అంటే అజాశత్రువు, ఎవరికి శత్రువు కాదు. ఏమైనా కానీ ఏం చెప్పినా కానీ కిమ్స్ హాస్పిటల్లో పోదామని అంటాడు. నన్ను కూడా తీసుకెళ్ళి కూడా చెక్ చేసేవాడు చాలు కూడా మా నవీన్ గారు. కాబట్టి ఒక మంచి హాస్పిటల్ జిల్లాలో కిమ్స్ అంటే ఒక మంచి పేరు ఉంది. కాబట్టి అటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వైద్య నిపుణులు గూడూరుకి తీసుకురావడంలో చట్టవచ్చినటువంటి మా మీనారెడ్డి గారికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే వర్షము, అందువల్ల కొద్దిగా ఇబ్బందికరం వాతావరణం. వర్షం లేకపోతే బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు సార్. మా వాళ్ళందరూ కూడా చాలామంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు గూడూరులో. కానీ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కాబట్టి ప్రతి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు చూస్తారని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మా వాళ్ళు ఎంత శ్రమ ఎక్కువ సార్ గూడూరులో, దాదాపు 23 సంవత్సరాలు ఇక్కడ సంవత్సరం అంతా పేదవాళ్ళు సార్. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి, ఎక్కడ కూడా మన పెద్ద పెద్ద హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు దేవుల సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు అయితే ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్ కూడా గతంలో వారికి అందజేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ పెడుతున్నారు సార్. కాబట్టి అందరూ కూడా అన్ని హాస్పిటల్ కూడా ఎన్నికలు అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కూర్చోందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీరయ్య ఈ ట్రాఫిక్ గురించి చెప్పాడు. వాస్తవం ఇది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నాకు మీరారెడ్డి గారు చెప్పిన తర్వాత మొత్తం డిఎస్పీ గారిని, సిఐని అందరూ చూసి నేను మీటింగ్ ఏర్పాటు చేశాను నా క్యాంప్ ఆఫీసులో చేసి అందరం కూడా వచ్చాం. మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలంటే ఇటు ఆ బ్రిడ్జి పక్కన నుంచి పోవాలంటే రైల్వే సంబంధించినటువంటి రోడ్డు అక్కడ మనం కలవర్ చేయాలంటే రైల్వే పర్మిషన్ కావాలా, అది కూడా కట్టమని చెప్పి కమిషనర్ కూడా చెప్పారు. తర్వాత ట్రాఫిక్ని డైవర్ట్ చేసేది డైవర్ట్ చేసేటట్టు చేసాము. ఇలాగే అక్కడ మొత్తం గుంటూరు ఆడపడడం 4 లక్షల రూపాయలు వర్షం వల్ల డిలే అవుతుంది. వర్షం తగ్గినట్టు డిఏ గారు కూడా కల్పిస్తున్నారు ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి. కాబట్టి వర్షం తగ్గిన తర్వాత ఖచ్చితంగా పోలీసు అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వేరే విధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాం. అది వాస్తవమే, దాన్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను పోవాలన్నా 10 పోలీసు విషయాలు ముందున్నా కానీ నాకు 20 నిమిషాలు ఆగిపోయేటువంటి పరిస్థితులు. ఇంక మా ఊళ్ళకి ఎటువంటి విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అవసరమైతే మీరు కూడా మాతో కూర్చొని మీ యొక్క పెద్దలందరూ ఉన్నారు కదా గూడూరు సంబంధించిన విషయంలో మీరందరూ సలహా ఇచ్చి ఖచ్చితంగా పాటిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొదట మన గూడూరు, తర్వాత పార్టీ. కాబట్టి గూడూరు విషయంలో మాత్రం అందరూ కోఆపరేటివ్ అని చెప్పి పెద్దలందరూ కూడా చేసి విషయాన్ని చేస్తానని తెలియజేస్తూ, అలాగే మీరయ్య కూడా అనేక విషయాల్లో నాకు ఫోన్ చేసి నాకు మాట్లాడుతుంటాడు. అబ్బాయి ఇది బాగలేదు అబ్బాయి, ఇటుండే బాగుంటుంది అబ్బాయి, కొన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు. కానీ అవి కూడా నేను పాటించాను. దానివల్ల ప్లసే కానీ మైనస్ అయితే ఎక్కడ రాలేదని నా మనసుకి అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా అలాగే పెద్దలు కూడా నాకు ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా నేను ఇవన్నీ కూడా పాటిస్తానని తెలియజేస్తూ, అలాగే గూడూరులో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాను, మీరేమి ఇంటికి వచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు సార్. మీరు ఒక ఫోన్ కాల్ చేసి పలానా రోజు మీటింగ్ ఉంది పలానా అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్, నాకు పని లేకపోతే. కాబట్టి మళ్ళీ పాపం ఇంటికి వచ్చి నేను లేకుండా పోతే మళ్ళీ నిరాశగా మీరు వెళ్ళిపోయే పరిస్థితి వద్దని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా డాక్టర్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేయడం దాంట్లో సహకరించినటువంటి మా నవీన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.